హాయ్ ఫ్రెండ్స్, కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కార్తీక మాసంలో చివరి ఆదివారము శ్రీ సుందరేశ్వర స్వామి వారికి సహస్ర ఘటాభిషేకము, లక్షపత్రి పూజ, అమ్మవారికి కుంకుమ పూజ జరిగింది. గర్భగుడికి ఉన్న 4 వైపులా గుండె వరకు అడ్డుకట్టి అంటే ఫ్రేములు పెట్టి అడ్డం పెట్టేసి తెల్లవారుజామున 5 గంటల నుండి సూర్యోదయం వరకు స్నానం చేసి తడిబట్టలతో భక్తులందరూ గోదావరి నీరు ఎవరు తెచ్చినా ఈశ్వరు మీద పోస్తూనే ఉంటారు. భక్తులందరూ పొద్దున్నే స్నానం చేసేసి తడిబట్టలతో నీరు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారనమాట. ఇది మొత్తం నిండిన తర్వాత మనిషి లోతులు వచ్చేదాకా పోస్తూనే ఉంటారు. అదంతా అలా వచ్చిన తర్వాత మొత్తం మనిషి లోతు అయిన తర్వాత ఆ నీటిలోని ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేసి పూజ నివేదన హారతి ఇచ్చి ఆ నీరంతా అందరిపై పోసేసి పునీతులు చేస్తారు. ఈ సహస్ర ఘటాభిషేకంలో పాల్గొనడానికి జనం ఉండిపోతారు. ఇది ఓన్లీ కార్తీక మాసంలో, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చేస్తారు. ఆ తర్వాత ఆలోచన చేసి ఇలా మొత్తం ఇలా బకెట్లో వేసేసి భక్తుల మీద చేస్తారు. శివుడికి అభిషేకం ఆ తర్వాత పూజంతా శుభ్రం చేసేసి మళ్ళీ శివుడికి అభిషేకం పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. లక్షపత్రి పూజ అనంతరం స్వామిని ఇలా అలంకరిస్తారు. అనంతరం మహిళలందరూ కూర్చొని కుంకుమ పూజ చేసుకుని సౌందర్య లహరి అలాంటివి పఠిస్తారు. తర్వాత ఇది ఎంత అయిన తర్వాత సాయంకాలము వేదాశీర్వచనం ఉంటుంది. అనంతరం అందరికీ మంచి భోజనం పెడతారు.